Hello, doctor. Hi, So, how are you doing today? I'm good. Thank you very much. Doctor, today's topic is very interesting and చాలా అన్నోన్ అండ్ అన్టాప్డ్ అని కూడా చెప్తాను నేను దీన్ని. ఎందుకంటే గైనకోమాస్టియా మనకి తెలిసిందే మేల్ బూబ్స్. మెన్కి జనరల్గా బ్యూటీ సమస్యలు ఉండవు అని చెప్పేసి గ్రాంటెడ్గా తీసేసుకుంటూ ఉంటారు. Right. కానీ పాపం వాళ్ళు దే కెనాట్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది వాళ్ళు ఎవరికి షేర్ కూడా చేసుకోలేని దాంట్లో ముఖ్యంగా మేజర్గా ఈ గైనకోమాస్టియా వస్తుంది. సో దీని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలాంటి మెన్ ఎలాంటి అప్రోచ్ ఉండాలి వాళ్ళకి అండ్ మిమ్మల్ని ఎలా విజిట్ చేయాలి అని. So, gynecomastia ante first, what is gynecomastia? Gynecomastia is nothing but male boobs in a layman term or in a general term, I would say. So, when I say male boobs, it's nothing to be scary or worried about. It happens in many males actually. So, ఇది ఎందుకు జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ అని అనుకుంటే, సో దెర్ ఈజ్ అన్ హార్మోనల్ బ్యాలెన్స్ ఇన్ మెన్ ఎస్పెషల్లీ బిట్వీన్ ఈస్ట్రోజన్స్ అండ్ ఆండ్రోజన్స్ అంటారు. ఓకే. సో ఆ బ్యాలెన్స్ అనేది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు దెర్ విల్ ఒక గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది మేల్ బ్రెస్ట్ ఏరియాలో. సో ఇట్ బికమ్స్ లైక్ అ బ్రెస్ట్ టిష్యూ. సో అప్పుడు దీన్ని ఆ బల్జ్ రావడము, వాళ్ళు ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా దిస్ ఇస్ టెక్నికల్లీ డిస్క్రైబ్డ్ యాజ్ గైనకోమాస్టియా అంటారు. రైట్. డాక్టర్, ముఖ్యంగా ఇది జిమ్స్లో కానీ ఎక్సర్సైజ్లో కానీ తగ్గుతుందని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. నిజంగా ఇది తగ్గుతుందా ఆ జిమ్ అండ్ ఎక్సర్సైజెస్లో, లేదంటే దీనికి ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయా? సో దట్స్ అ గుడ్ క్వశ్చన్. సో బేసికల్లీ ఏంటంటే బ్రెస్ట్ టిష్యూ మేల్స్లో కూడా 3 times డెవలప్ అవుతుంది ఓకే ఇన్ ద హోల్ లైఫ్ స్పాన్. ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్. దిస్ ఇస్ కాల్డ్ నియోనేటల్ గైనకోమాస్టియా అంటారు. సో పుట్టినప్పుడు ఇది ఎందుకు వస్తుంది అని అంటే మదర్ నుంచి మిల్క్ వల్ల కొన్ని హార్మోన్స్ మనకు ట్రాన్స్ఫర్ అయ్యి బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యి దానివల్ల వస్తుంది. ఇది తగ్గిపోతుంది. అండ్ వేరస్ ప్యూబర్టీలో వస్తుంది, ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో. ఇదేంటంటే ఇది కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఆ టైంలో వస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఒక 3 yearsలో మ్యాక్సిమం తగ్గిపోతుంది. దీనివల్ల పెద్ద లాస్ ఏమి ఆర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ఏరియాస్ అండ్ వన్ ఆఫ్ ద ఏజ్ ఫ్యాక్టర్ వుడ్ బి మోర్ దెన్ 60 years, అంటే 60 సంవత్సరాలు పైబడిన మగవాళ్ళల్లో ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్యూబర్టల్ గైనకోమాస్టియా అనేది ఒక 3 years వెయిట్ చేసి చూడొచ్చు మనం. 1 to 3 years యూజువల్లీ తగ్గిపోతుంది. ఇది కాకుండా కొంతమంది స్టిరాయిడ్స్ తీసుకోవడం కానీ ఆర్ వేరే మెడిసిన్స్ వాడడం కానీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ దీనివల్ల వచ్చేదాన్ని అది ఏం చేసినా తగ్గదు. 100% సర్జరీ చేయాల్సిందే. ఎందుకు అని అంటే అది కొంచెం పార్ట్ సాఫ్ట్ ఉంటుంది, కొంచెం పార్ట్ గట్టిగా ఉంటుంది. దాన్ని ఆపరేషన్ చేసే తీయగలుగుతాం మనం. సో దీన్ని ఇప్పుడు మనం లైపోసక్షన్ ద్వారా తీయొచ్చు. ఓకే, వెరీ నైస్ డాక్టర్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. ప్యూబర్టీలో నుంచి 3 years వెయిట్ చేసిన తర్వాత తగ్గనప్పుడు మనం ఇది ప్రొసీజర్కి వెళ్ళాలి అనేది అనుకోండి ఎగ్జాంపుల్. అదే కాకుండా ముఖ్యంగా ఆ ఏజ్లో ఉన్న మెన్కి ఇది కాన్ఫిడెన్స్ని కూడా బాగా తగ్గించేస్తుంది. సో ఆ టెన్యూర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారా? ఆ 3 years ఖచ్చితంగా ఒకవేళ అలాంటి మేల్కి వెయిట్ చేయాల్సిందేనా తెలుసుకోవడానికి, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ అదర్ మెథడ్ మనకి అది ఎలా ఉండబోతుందని తెలుస్తుందా? అంటే ఎట్లా ఉంటుందంటే ఒకసారి వచ్చినప్పుడు ఇదర్ ఇట్ కుడ్ కమ్ ఆన్ వన్ సైడ్ ఆర్ బోత్ సైడ్స్. కొంతమంది ఓన్లీ వన్ సైడ్తో ప్రజెంట్ అవుతారు, కొంతమంది బోత్ సైడ్స్తో ప్రజెంట్ అవుతారు. సో దిస్ ఈజ్ వెరీ డిస్టర్బింగ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ద జిమ్ అనుకోండి, సో దే బిల్డ్ దేర్ మసిల్స్. కరెక్ట్. సో చెస్ట్ ప్రెస్ అవన్నీ చేసినప్పుడు ఆ మసిల్స్ ప్రామినెంట్గా టాట్గా అవుతాయి. అప్పుడు ఈ గైనకోమాస్టియా ఉంటే ఇట్ విల్ బి వెరీ ఆబ్వియస్లీ సీన్ అవుట్ సైడ్. బట్టలు వేసుకోవడం కానీ, టైట్ టీషర్ట్స్ వేసుకోలేకపోవడం కానీ, దిస్ ఈజ్ వెరీ డిస్ట్రెస్సింగ్ ఫర్ హిమ్. సో హీ ట్రైస్ టు పుట్ అ జాకెట్ ఆన్ ఇట్.
So he tries to wear a loose shirt on it. Even though he wants to, work out చేసి I want to show the muscles అనుకున్నా సరే, he won't be in a position or a situation to show it. And usually they'll be too shy to talk about it. Yeah, too shy to talk about it. Yes. Right. Very well understood. Doctor, generally, men, and because we are talking about gynecomastia in different stages, ఈ పిల్లల్లో వచ్చే వాళ్ళు కూడా జనరల్గా మీ దగ్గరకు అప్రోచ్ అవుతూ ఉంటారా, మదర్స్ కానీ? ఎందుకనంటే ఇది ఎక్కువగా మీరు అన్నట్టు పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఈవెన్ ఇన్ కేస్ మై కేస్ ఆల్సో ఐ హ్యావ్ సీన్ మై చైల్డ్ హ్యావింగ్ దిస్. సో ఎంత ఏజ్ తర్వాత అది సెటిల్ అవుతుంది? అలాంటి మదర్స్కి మీరు అప్రోచ్ అవుతారా జనరల్గా వాళ్ళు మీ దగ్గర? ఎస్ అప్రోచ్ అవుతారు. రీసెంట్లీ కూడా నేను ఒక కేసు వచ్చింది నా దగ్గరికి, ఓకే, చూసాను నేను. సో నేను ఐ కౌన్సిల్డ్ దెమ్ దట్ వెయిట్ చేద్దాం, మనం తొందరపడొద్దు. బట్ ఆ వెయిట్ చేయడం కూడా ఇబ్బంది ఉంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ దెమ్ డ్యూరింగ్ దర్ సోషల్ లైఫ్ కానీ, ఆర్ ఇఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు క్యారీ హిమ్సెల్ఫ్ విత్ ద ప్రాపర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే, we can go for surgery and kuda we can suggest them. Okay, so it's up to them. ఇంకా వాళ్ళ ఇష్టం. Yeah, got it. Thank you so much for this insight as well. So generally what is the procedure period and మీ డౌన్ టైం ఎలా ఉంటుంది? అండ్ మన క్లినిక్ వి ఎస్థెటిక్స్లో ఈ ప్రొసీజర్కి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు? సో బేసికల్లీ ఇది ఖచ్చితంగా జనరల్ అనస్థీషియాలో చేయాల్సి ఉంటుంది. సో విచ్ ఈజ్ for which in some cases they recover very fast. General anesthesia ఇచ్చినప్పుడు minimum recovery period would be 6 hours. So but any general anesthesia patient, నేనైతే ఒక 1 day స్టే పెట్టుకుంటాను. ఓవర్ నైట్ స్టే పెట్టుకొని నెక్స్ట్ డే ఐల్ ఎగ్జామిన్ ద పేషెంట్ అగైన్. ఇఫ్ దే ఆర్ గుడ్ దెన్ ఐల్ టెల్ దెమ్, ఐల్ కాల్ దెమ్ ఫర్ డిశ్చార్జ్. అదర్వైజ్ అయితే సర్జరీ పీరియడ్ వుడ్ బి మ్యాక్సిమం 2 hours, 1 to 2 hoursలో అయిపోతుంది. అండ్ వి ఎస్థెటిక్స్ వీ డూ ఇట్ విత్ ద liposuction. Okay. And even in the majority of places it is done with liposuction. But I prefer to do it as a very minimally invasive and absolutely scarless అని చెప్పను. బట్ వెన్ వీ డూ అ liposuction we have to make small incisions. Right. సో బట్ eventually it will heal. సో మీకు స్కార్ అనేది అసలు కనపడదు. ఓకే. అండ్ డౌన్ టైం వచ్చేసి పోస్ట్ సర్జరీ నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిన తర్వాత దే కెన్ డూ దర్ యూజువల్ రొటీన్ వర్క్. బట్ వర్కౌట్స్ అవన్నీ కూడా నేను ఐ టెల్ దెమ్ టు అవాయిడ్ అట్లీస్ట్ ఫర్ 2 weeks. ఓకే. వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ కూడా. బట్ ఒక 1 week తర్వాత ఆర్ 5 days తర్వాత దే కెన్ స్టార్ట్ డూయింగ్ దర్ కార్డియో అండ్ ఆల్. Oh, wonderful. Doctor, final question before I end this session with you. The thing is, ఇది లాస్టింగా లేకపోతే వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చి ఉంటుంది కాబట్టి మీరు అన్నట్టు స్టార్టింగ్లో ఇది మళ్ళీ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సి బ్రెస్ట్ టిష్యూ అలాంగ్ విత్ వాట్ ఎవర్ ద ఫ్యాటీ టిష్యూ ఏదైతే ఉంటుందో అదన్నీ మనం తీసేస్తున్నాం. సో బట్ అగైన్ ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ మైట్ కమ్ బ్యాక్. ఇస్ ఇట్? సో బట్ దే హ్యావ్ టు, అంటే దీంట్లో ఏంటంటే వన్ ఫిజియలాజికల్, అంటే మనం ఒకటి ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది దట్ ఈస్ ఫిజియలాజికల్. సో దట్ ఈస్ హౌ ఈ 3 stagesలో వస్తుందని ఒకటి చెప్పాను, దట్ ఈస్ ఫిజియలాజికల్. ఇంకోటి ఏంటంటే హైడ్రోజెనిక్ అంటాం మనం. దాంట్లో ఏంటంటే వీఆర్ ఇండ్యూసింగ్ ఇట్ బై టేకింగ్ ఇన్ మోర్ స్టెరాయిడ్స్ అండ్ కాజింగ్ ద బాడీ టు గో ఇన్ అన్ ఇంబ్యాలెన్స్ ఫేజ్. సో దీన్ని మనం అరెస్ట్ చేయొచ్చు బై ప్రివెంటింగ్ ఇన్ అ వే దట్ బై అవాయిడింగ్ టేకింగ్ స్టెరాయిడ్స్. ఇట్లా మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇది కాకుండా ఇంకా బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ, అవి మనం ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మోస్ట్లీ మామూలుగా మీకు ఇచ్చిన టెస్టిమోనియల్స్ ప్రకారం చూసినట్లయితే మళ్ళీ 2-3 years బ్యాక్ ఉన్న పేషెంట్స్ కూడా ఇప్పుడు వాటి గురించి కంప్లైంట్ అయితే చేయడం లేదనేది చూస్తూ ఉన్నాం. సో జనరల్గా రాక కూడా ఉండే ఛాన్సెస్ మాక్సిమం అయితే రారు. మాక్సిమం అయితే వీ హ్యావెంట్ సీన్ ఎనీ పేషెంట్ హూస్ కమింగ్ బ్యాక్ విత్ దిస్ ప్రాబ్లమ్ అగైన్. సో బట్ దెర్ ఈస్ ఆల్వేస్ అ పాసిబిలిటీ ఇన్ మెడిసిన్, సో వీ కాంట్ డినై ఇట్. Yeah. Very nice, doctor. Thank you so much for this immense knowledge on gynecomastia
అండ్ థ్యాంక్స్ ఫర్ బూస్టింగ్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ మెన్ హూ ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్. అండ్ మీరు అప్రోచబుల్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు అనే. So you can always come and visit us at V Aesthetics. We are situated at Kompally, and we are always available. You can make your prior appointment by calling at our clinic, and then accordingly we can go from there. Thank you.